ముందుగా ఏటీవీ న్యూస్కి స్వాగతం. కామారెడ్డి పట్టణంలో దేవునిపల్లి 35వ వార్డు పరిధిలో కాకతీయ నగర్ మండల పరిషత్ పాఠశాల దాతలు అందజేసిన విద్యార్థుల అవసరాలను పాఠశాల విద్యార్థులకు అందజేసిన గౌరవ కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి అనంతరం విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వ్యయ ప్రయాసాలకు ముందుకు వచ్చిన దాతలను సన్మానించడం జరిగింది. కాంప్లెక్స్ మీరు తెలుసు కూర్చోండి మరి మీరు ఎందుకు అలాగే కాంప్లెక్స్ గారు రంగకిషన్ సార్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. పిల్లలందరూ కూడా గట్టిగా సభలో సన్మానించాలి, గట్టిగా సభలు. అలాగే 35వ వార్డు బీజేపీ సార్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు సరస్వతి మాతకి ఇచ్చిన జ్యోతి పరిచయంతో కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం సార్. గోపి రాజన్న आरोग्यं धनसम्पदा शुभं कुरु त्वं कल्याणम् शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोस्तुते दीपज्योति नमोस्तुते दीपज्योति
చేయాలన్న ఉద్దేశం ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే సార్ గారికి వచ్చేసారు. ఆ పేద అనే పదం చూసేయడానికి దాతలందరూ ముందుకొచ్చారు. చాలా సుమారు 4 లక్షల వరకు ఇద్దరు దాతలు ముందుకొచ్చి 4 లక్షల వరకు చేయించారు సార్. ఇక్కడ సంతోషమైన విషయం సార్. మేము ఇది గర్వంగా ఎమ్మెల్యే సార్ గారికి తెలియజేస్తున్నాం సార్. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరెవరు ఎంత డొనేట్ చేసి స్కూల్ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారో మనం తర్వాత తెలుసుకున్నాం. అది తెలుసుకునే ముందు మరి ఇప్పుడు మన హెచ్ఎం గారు ఈ కళాశాల నివేదిక రెండు మాటలు మాట్లాడతారు. గౌరవనీయులైన శాసనసభ సభ్యులు కామారెడ్డి నియోజకవర్గం నాటిపల్లి వెంకటరమణారెడ్డి గారికి నమస్కారాలు. పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సార్, మేము చెప్పాల్సింది ఏంటి అని అంటే, మేము ఈ స్కూల్కి కొత్తగా వచ్చామండి. అంతకుముందు 4 మెంబర్స్ టీచర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. కొత్తగా మేము 4 మెంబర్స్ వచ్చాము. మేము వచ్చినప్పుడు ఈ స్కూల్ ఎలా ఉంది అని అంటే, అసలు ఎందుకు ఈ స్కూల్ తీసుకున్నామా అన్న ఫీలింగ్ వచ్చేటట్టుగా అనిపించింది సార్. అనుకోకుండా మేము వచ్చిన తర్వాత ఒకటి డెవలప్ అవుతుంది. దీనికి కారణం రాజేశ్వర్ సార్ డోనర్గా వచ్చారు సార్. మేము వచ్చిన 2 మంత్స్కి సార్ వచ్చారు. వచ్చి అమ్మ ఈ స్కూలు చాలా ఇదిగా ఉంది, నేను దీన్ని డెవలప్ చేస్తాను అని చెప్పేసి అని అన్నారు. మేము సరే చేస్తానన్నారు కదా అనుకున్నాము. అనుకోకుండా సార్ వచ్చిన దగ్గర నుంచి ఒకటి అవుతూ ఉంది సార్. ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళు ఫస్ట్ మాకు బెంచెస్ డొనేట్ చేశారు సార్. 20 బెంచెస్ 1 lakh తోటి డొనేట్ చేశారు. ఆ తర్వాత రాజు పాటిల్ సార్ ఏం చేశారంటే కలర్ తెప్పిస్తారని చెప్పేసి సారే ఇచ్చారు. మళ్ళీ పోలీస్ కృష్ణాజీరావు గారు మాకు పైన ప్రతి ఒక్కటి తీసుకొచ్చి ఇవ్వటం జరుగుతూ ఉంది. అయితే ఇంతకు ముందు సార్ స్కూల్ కి ఈ ఫెన్సింగ్ అనేది ఏది ఉండేది కాదు. అందరూ కూడా ఇటు నుంచే వెహికల్స్ వేసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. మళ్ళీ మేము మార్నింగ్ స్కూల్ కి వచ్చేసరికల్లా పైన ఏంటి అని అంటే ఎవరంటే వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు ఏంటంటే చెప్పలేని పనులన్నీ చేసేవాళ్ళు అనమాట. మేము మార్నింగ్ వచ్చేసరికల్లా అవన్నీ శుభ్రం చేసుకోవడం సరిపోయేది అనమాట. ఎందుకంటే కాంపౌండ్ వాళ్ళు అనేది లేకపోయేసరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని బయట ఆడిపించడానికి పంపిద్దామన్నా కూడా ఇబ్బందిగా ఉండేది. ఎందుకంటే వెహికల్స్ ఇటు నుంచే వెళ్ళేవన్నమాట. రూమ్స్ ఏమో తక్కువ ఉన్నాయి కాబట్టి మాకు ఎటువంటి చాలా ఇబ్బంది అనిపించేది. ఇక అనుకోకుండా ఇది మొన్న ఈ మధ్యలో కట్టించుకున్నాం సార్. ఇది సార్ చేయటం వల్లనే జరిగింది పని. ఇక మేము పిల్లలకి సార్ చదువు చెప్పాలన్న ఉద్దేశంతో మేము ఈ స్కూల్కి వచ్చాము. వాళ్ళకి ఎంతో డెవలప్ చేద్దాం అనుకుంటున్నాము. కాకపోతే రూమ్స్ తక్కువ ఉండటం వల్ల కూడా మాకు కొంచెం ఇబ్బందిగా ఏర్పడుతుంది సార్. ఎందుకంటే చాలా కంజెస్టెడ్ అవుతుంది. ఎందుకంటే కింద ఆఫీస్ రూమ్ లోనే ఒక క్లాస్ పెట్టుకోవటం అవుతుంది. పైన రూమ్లలో ఒకటే రూమ్ ఉంది. ఆ ఒక రూమ్ ని పైన ఇప్పుడు హాల్ ని మేము ఏం చేస్తామంటే 2 రూమ్లుగా చేసుకున్నాము. స్ట్రెంత్ కూడా సార్ మేము వచ్చినప్పుడు 75 ఉండేది సార్. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే 89 అయ్యారు సార్. 89 అయ్యారు. ఈసారి స్కూల్ స్టార్ట్ అయ్యేసరికి 100 అబౌవ్ అవుతుందని చెప్పేసి నమ్మకంగా చెప్తున్నాం సార్. ఎందుకంటే మేము పిల్లలకి అలాగే చెప్తున్నాము. వాళ్ళు కూడా చాలా మంది జాయిన్ చేస్తామని చెప్పేసి వస్తే ఇప్పుడు కాదు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు అప్పుడు జాయిన్ చేసుకుంటామని చెప్తే సరే అన్నారు. కాబట్టి కంపల్సరీగా 100 అబౌవ్ అవుతారని మేము అనుకుంటున్నాం సార్ ఈసారి. కాకపోతే ఏంటంటే రూమ్స్ అవి కంజెస్టెడ్ గా ఉంది కాబట్టి మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు ఇప్పుడు గేట్ కూడా సార్ వాళ్ళ రిలేటివ్స్ గేట్ కి అమౌంట్ ఇచ్చారు. ఆ గేట్స్ రెడీ చేసుకున్నాం సార్. అక్కడ 2 గేట్స్ రెడీ చేసుకున్నాం. అవి పెట్టిద్దాము అంటే కాంపౌండ్ వాళ్ళు ఒకటి ఉండాలి. ఆ గేట్స్ అవి పర్ఫెక్ట్ ఉన్నాయి. గేట్లు అయితే చాలా బందోబస్తు చేశారు అనమాట. అవి పెట్టాలి అంటే కాంపౌండ్ వాళ్ళు ఉంటే ఒకటి బాగుంటుంది అనే ఆలోచన ఉంది సార్ మాకు. అయితే పిల్లల్ని మాత్రం డెవలప్ చేసే బాధ్యత మాకు సార్. వాళ్ళకి సిస్టమ్ అంతకు ముందు వాళ్ళు ఏంటంటే సార్ అసలు బాగా లేని వాళ్ళ పిల్లలు, మనం అనకూడదు కానీ లేని వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏంటంటే మార్నింగ్ బయట తిరిగి వచ్చేవాళ్ళు. నగర్ పాఠశాలలో డోనర్స్ తో మనం పాఠశాల డెవలప్ చేసుకున్న సందర్భంగా జరిగే కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఆర్పీలు కామారెడ్డి నియోజకవర్గ ఆపత్బాంధు ఎల్లవెల్ల అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి వార్డుకు సంబంధించిన పెద్దలందరికీ ప్రేమైన చిన్నారులందరికీ కూడా దేవుపల్లి కాంప్లెక్స్ పక్షాన నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ఇంతకుముందే మేడం చెప్పాడు సార్, గతంలో పాఠశాల వాతావరణం కొద్దిగా చిందరవందరగా ఉండేది. కొద్దిగా మేడం వచ్చిన తర్వాత రాజేశ్వరరావు గారు ఒకసారి నా దగ్గరకు వచ్చారు. గతంలో అడ్లూరెల్లారెడ్డి నగర్ పాఠశాలలో నగర్ మండలంలోని అడ్లూరెల్లారెడ్డిలో ప్రాథమిక పాఠశాల ఒక 4 లక్షల 5 లక్షల వరకు చేశాం సార్. ఇట్లా అంటే మరి ఏ పాఠశాల ఎంచుకోవాలి అని అడిగినప్పుడు ఇది చిన్న పాఠశాల, కొద్దిగా స్ట్రెంత్ కూడా మంచిగా ఉంటది, విద్యార్థులు కూడా చక్కగా ఉంటారు, వీళ్ళు 5th అయిన తర్వాత 6th మా పాఠశాలకు వస్తారు
కాబట్టి మంచిగా ఉంటారు, ఎడ్యుకేషన్ పరంగా కూడా బాగానే ఉంటారు, వీళ్ళకి కొద్ది సదుపాయాలు కలుగజేస్తే మంచిగా ఉంటది అని ఆలోచన వారికి వేయడం జరిగింది. దాంట్లో భాగంగా వారికి పాఠశాల ఉంచుకొని డోనర్స్ ఇంకా మిగతా డోనర్స్ అందరినీ పట్టుకొని పాఠశాలను అభివృద్ధి చేయడానికి కొద్దిగా సహకారం, పూర్తి సహకారాన్ని అందించారు సార్. ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోయినట్లయితే ప్లేట్స్ పిల్లల తర్వాత మనం ప్రభుత్వం చేపడుతున్నటువంటి రాగి జావకు సంబంధించిన క్లాసులు కూడా ఇప్పించడం జరిగింది. పిల్లలు కూర్చోవడానికి ఎడిబే బ్యాంక్ వాళ్ళ నుంచి ఇదే వేదిక పైన వాళ్ళు రీజనల్ మేనేజర్ వాళ్ళు కూడా వచ్చారు. ఆ రోజు కూడా నేను వచ్చాను సార్. వాళ్ళు బెంచెస్ 20 బెంచెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కటి అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి చక్కగా నడుస్తా ఉంది. మేడం ఇంతకుముందు కోరినట్టు తమరు పెద్ద మనసుతో ఈ కాంపౌండ్ వాళ్ళు ఒకటి, తర్వాత తరగతి గదులకు మీరు మంజూరు చేసినట్లయితే మా ఈ కాంప్లెక్స్ లోని మంచి పాఠశాలలు ఉండడానికి అవకాశం ఉంటుంది సార్. దాదాపు దేవుడిపల్లి ప్రాథమిక పాఠశాల 100 పైన ఉన్నారు. సెకండ్ హైయెస్ట్ స్ట్రెంత్ ఇదే పాఠశాల. గతంలో 75 ఉండే, తర్వాత ఇది 89కి మేడం గారు వచ్చిన తర్వాత మార్చారు. రాబోయే రోజుల్లో రావడానికి మేము విజిటింగ్ మంత్లీ వైస్ అట్లా చేస్తాం సార్ ప్రతి పాఠశాలను. దాంట్లో మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ఉంటుంది. యాప్ లో 20 ప్రశ్నలు ఉంటాయి. ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి వాటిని సామర్థ్యాలు విద్యార్థులు పెంపొందిస్తారు. మన ఈ పాఠశాల యొక్క సామర్థ్యాలు రేటింగ్ చూసినట్లయితే 61 to 80% వరకు రీచ్ అవుతున్నారు వాటి ప్రశ్నలకు జవాబు ఇస్తే. కాబట్టి చక్కటి విద్యను అందిస్తూ ఉన్నారు. కాబట్టి తమరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక పాఠశాల దూరంలో ఉన్నటువంటిది కాబట్టి దానికి మీరు సహాయ సహకారాలు అందజేస్తే ఈ ఇంకా విద్యార్థులు ఉన్నతమైన స్థానాన్ని పొందడానికి, ఇక్కడ జ్ఞానాన్ని పొంది తర్వాత మా పాఠశాలకు చక్కటి ప్రాథమిక పాఠశాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరామారెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారములు. అలాగే కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు, మన ఈ కాలనీ కాకతీయ వార్డు అలాగే దగ్గర వార్డు సంబంధించిన వచ్చిన పెద్దలందరికీ, బీజేపీ నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ యొక్క పాఠశాల గతంలో ఎట్లా ఉన్నాయంటే అన్ని కార్యక్రమాలకు నిలయంగా ఉంటే ఇక్కడ ఈ పాఠశాల నిరంగా ఉంది. ఇక మేము కూడా 2 సార్లు చూసినాం. ఈ ప్రహారీ లేకుండా ఏం లేకుండా కలర్ లేదు, మరి ఇక అలా విధంగా ఉంది, చూడడానికి వీలు లేకుండా ఉంటే సార్ ఎప్పుడైతే వచ్చిరో రాగానే సార్ కొంచెం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొన్ని చార్జ్ చేసి మాకు కూడా పిలిచింది. ఇంకా ఇక్కడ నాయకులు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మమ్మల్ని పిలిచింది. పిల్లగానే సార్ నేను అన్ని కార్యక్రమాలు నేను ఒక స్కూల్ ని డెవలప్ చేయాలని పిలిచేదైనా ఆ స్కూల్ మెయిన్ వార్డు లో ఉన్నానని తెలుసుకున్నాక మీ సపోర్ట్ కావాలని, దీన్ని మొత్తం కావాలంటే నేను మొత్తం బిల్డింగ్ కలర్ మొత్తం నేను వేయిస్తాను చెప్పేసి 25,000 రూపాయలు 30,000 ఖర్చు పెట్టి కలిసిపోయింది. ఏం లేదు, కాంపౌండ్ వాళ్ళు ఒక 2 రూమ్లు అయినాయంటే స్కూల్ బాగుంటది. ఇలా చదువుకునే పిల్లలందరూ పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులే. స్కూల్ డ్రెస్ కూడా సరిగ్గా లేకుండా టీచర్లు వచ్చిన తర్వాత ఈ స్కూల్ పిల్లలు కూడా మంచి వేషధారం మంచి అందంగా తయారవుతారు, డ్రెస్లు వేసుకుంటారు, బాగా తయారయ్యారు. ప్రైవేట్ స్కూల్ కు దీటుగా తయారైతుంది సార్. మీ కోఆపరేషన్ ఉంటే ఇంకా డెవలప్ చేస్తారు. ధన్యవాదాలు. పిల్లల తల్లిదండ్రులకు, ఈ గల్లీ నుంచి వచ్చిన అందరికీ నా యొక్క నమస్కారములు. ఎక్కువ నేను అసలు అయినంత వరకు నేను కూడా పేద కుటుంబం. ఎందుకంటే నేను 1వ తరగతి అడ్డోళ్ళలో చదివినప్పుడు మేము ఆ గుడిసెలో చదువుకున్నాం. నేను అనేది ఏంటంటే అసొంటి ప్రభావం పిల్లల పైన ఉండద్దు. ఎందుకంటే పిల్లలు ఇక్కడ మంచి చదువుకుంటారు. ఎందుకంటే మన అబ్దుల్ కలాం గాని, మన రాష్ట్రపతి గాని, మన మోడీ గాని చాలా హార్డ్ వర్క్ చేసి చిన్న నుంచి పైకి వచ్చారు. మన విద్యార్థులు కూడా అదే స్ఫూర్తితో రావాలని చెప్పి నేను ఈ స్కూల్ డెవలప్ చేయాలని అనుకున్నా. ఎందుకంటే మన స్కూలు కామారెడ్డిలో 4 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. అందులో నేను ఎంచుకున్నది ఏంటంటే కాకతీయారు. ఇక్కడ చాలా పేద విద్యార్థులు, ఎందుకంటే మన మానవ సేవయే మాధవ సేవ అందువిషయం అని చెప్పి నేను ఈ స్కూల్కి వస్తే మేడం ఏమన్నది, శైలజ మేడం సార్ ఈ స్కూల్ బాగా చేయండి అన్నది. అంటే 100% నేను చేస్తా, చదువు మాత్రం బాగా చెప్పాలి. ఎందుకంటే మనము తెచ్చినంత మాత్రం చదువు చెప్పకపోతే బాగుండేది. వాళ్ళ హామీ నాకు ఇచ్చారు కనుక ఇంచుమించు 4 లక్షల పైన వర్క్ చేసిన. ఏంటంటే ఇది అందరితో కూడిన శ్రమ, ఇది నా సొంతం కాదు. ఇది కూడా కొద్దిగా అందరు పెట్టారు, ఇలా 20 మెంబర్స్ పెట్టారు. ఏంటంటే ఇది మన స్కూల్ ఇప్పుడు ప్రైవేట్ పాఠశాల ధీటుగా ఉంది. మా దాంట్లో అన్నం తినే ప్లేట్లు, అమ్మల దాకా ఇవి టేబుల్లు, కుర్చీలు, టీవీలు. ఎందుకంటే ఇంగ్లీష్ లో రైమ్స్ చెప్తారు పిల్లలకు. ఇప్పుడు మా పిల్లలు అంటే ముఖేష్ అంబానీ పిల్లల లెక్క పేద విద్యార్థులు కాదు.
లేరు. ఎందుకంటే నెక్స్ట్ నేను చేసేది ఏముందంటే సరస్వతి విగ్రహం, సీసీ కెమెరాలు, పిల్లలకు ఆడుకునే వస్తువులు. ఎందుకంటే ఈ స్కూలు మా టీచర్లు కూడా చాలా చెప్తున్నారు. నేను కూడా రోజు ఒక 1 అవర్ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే నేను ఎంటైన్ చేస్తా. ఎందుకంటే మా స్ట్రెంత్ కూడా 90 అయింది. నెక్స్ట్ 110కి తీసుకొస్తాము. రెండవది పిల్లలు బాగా చదవాలి పోటీ మీద అని చెప్పి ఒక సంవత్సరంకు ఫస్ట్ ప్రైజ్ 1000, సెకండ్ ప్రైజ్ 500. రెండవది 15 ఆగస్టు నేనే ప్రైజులు, 26 జనవరి నేనే ప్రైజులు. ఈ ప్రాజెక్ట్ టోటల్ 10 లక్షల ప్రాజెక్టు. ఎందుకంటే మాకు గౌరవనీయుల ఎమ్మెల్యే గారు మాకు ఇవాళ వచ్చినందుకు ఒక చాలా పెద్ద పండుగలాగా అనిపిస్తుంది, ఒక పెళ్లిలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత మంచిది స్కూల్ కట్టి 12 సంవత్సరాలు అయింది. 15 ఆగస్టు కూడా ఎప్పుడు తిరగలేదు. నేను వచ్చిన తర్వాత చెప్పి తిరిగాము. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారికి ఒకటే రిక్వెస్ట్, మా కంపౌండ్ వాళ్ళు ఒకటి, రెండవది 2 రూములు కావాలి. ఎందుకంటే మా స్ట్రెంత్ పెరుగుతుంది. స్కూల్కు వెళ్ళవేళలా నేను 5 ఇయర్స్ కాదు 10 ఇయర్స్ కూడా వేయగలుగుతా. ఎందుకంటే ఇక్కడ పేద విద్యార్థులు ఉండరు కూడా అందు విషయం అని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా నాకు 2 రూములు కంపౌండ్ వాళ్ళు ఇస్తారని ఆశిస్తున్నాను. జై హింద్. ఇక్కడికి గౌరవ ఎమ్మెల్యే సార్ గారి చేతుల మీదుగా ఈ ప్రైజ్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. పేరెంట్స్ స్టాఫ్ అందరు కూడా ఇక్కడికి రావాలి. స్టాఫ్ అందరు కూడా వచ్చి గ్రూప్ ఫోటోలో పిల్లలందరూ చప్పట్లు. ఈ సాత్విక కూడా 2వ ప్రైజ్ ఇవ్వాల్సిన గౌరవ ఎమ్మెల్యే సార్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం సార్. పిల్లలు చప్పట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది అందరు కూడా పట్టుకోండి నాన్న. చిన్నపిల్లలు మేడమ్స్ పిల్లలకు బ్యాగులు ఇవ్వండి, వాళ్ళకు పట్టుకోవస్తలేదు. కొంతమంది సహకరించండి. పిల్లలకు అందిస్తున్నాం కాబట్టి మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు అందరు నిలబడి మేడమ్స్ సార్స్ అందరు కూడా స్కూల్ టీం అంతా కూడా సార్తో గ్రూప్ ఫోటో అన్ని తొందరగా తొందరగా నమ్మ పిల్లలు చిన్నపిల్లలు. అందరూ కూడా రండి, దయచేసి అందరూ కూడా స్టాఫ్ అందరితో స్టాఫ్ అందరూ నిలబడండి. అలాగే బిల్డ్ సమాన కార్యక్రమం. పిల్లలు చప్పట్లు. స్టాఫ్ అందరూ కూడా రావాలి. గ్రూప్ ఫోటో దిగాలి. సార్ గారిని ఎమ్మెల్యే సార్ చేతుల మీదుగా మీరు సన్మానం చేసుకుందాం. పిల్లలందరూ చప్పట్లు. స్టాఫ్ అందరూ కూడా నిలబడి శ్రీ వెంకటరమణారెడ్డి సార్ గారిని మనమందరం కూడా సన్మానించుకుందాం. పెద్దలు ఎంత